ఇక తెలంగాణలో సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జూమ్ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నాయకత్వానికి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ రోజు నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో జరిగిన సమీక్షలో ఓటర్ల తొలగింపులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా కరీంనగర్లో 1,00,000 ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందంటూ పేర్కొంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని నాయకులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా తుది రూపుదిద్దుకునే వరకు ప్రతిరోజు పర్యవేక్షణ కొనసాగించాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బూత్ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. రేపు మరో 4 పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతో మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం నిర్వహించనున్నారు. కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, ఈ 4 రోజుల పాటు ఎలాంటి సమావేశాలు నిర్వహించనున్నారు, ఎలా ఉండబోతోంది? ఈ 4 రోజుల పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సర్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంపై ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజుతో ఏదైతే సర్కి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో బిఎల్ఏల పనితీరు ఎలా ఉంది, ఆయా పార్లమెంటు వారీగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బిఎల్ఏల పనితీరు ఎలా ఉంది, సో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులు అందరూ ఎలా పనిచేశారు, సో అక్కడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దానిపైన ఏదైతే మీనాక్షి నటరాజన్ ఈరోజు 4 పార్లమెంట్లకు సంబంధించినటువంటి ఏదైతే సర్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు జూమ్ సమావేశంలో. సో ఈ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఈ 4 పార్లమెంట్ల వారీగా ఏదైతే పూర్తి స్థాయి వివరాలు కూడా తెలుసుకున్నారు. ఎవరైతే బిఎల్ఏలు పనిచేయని వారు ఉంటారో వారిని వెంటనే తొలగించండి, అక్కడ కొత్త వారిని కూడా నియమించండి. సో ఖచ్చితంగా బిఎల్ఏలు రానున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తారు కాబట్టి బిఎల్ఏల పనితీరు ఖచ్చితంగా బాగుండాలి. సో ఇప్పటితో ఇంకా పని ముగిసిపోలేదు, ఇక నుంచి కూడా మరింత శ్రద్ధతో, ఏకాగ్రతతో ఏదైతే పర్యవేక్షించాల్సిన అవసరం వచ్చింది. సో ఎవరి ఓట్లు తొలగిపోకుండా ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఓటు కూడా కాపాడుకునే విధంగా బిఎల్ఏల పనితీరు ఉండాలి. నాయకులు కూడా అలాగే పర్యవేక్షించాల్సినటువంటి సమయం ఉంది ఇప్పుడు. సో ఖచ్చితంగా ఇలా చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ వారీగా చూసుకుంటే దాదాపు 1,00,000 ఓట్లు తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇలాగే మిగతా పార్లమెంట్ వారీగా కూడా నిజామాబాద్ చూసుకున్నా, ఆదిలాబాద్ చూసుకున్నా, అలాగే ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్ వాటిలో కూడా ఎక్కువగా ఓట్లు ఏదైతే తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా బిఎల్ఏలు అందరి పనితీరు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ఈరోజు జరిగినటువంటి జూమ్ సమావేశంలో ఏదైతే మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఇక వరుసగా 4 రోజులు అంటే 10, 11, 12, 13 ఈ 4 రోజుల్లో కూడా జూమ్ సమావేశాల ద్వారా 4 పార్లమెంట్ సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ జూమ్ సంబంధించినటువంటి ప్రక్రియ సమావేశం కొనసాగుతుంది. అట్లా సర్కి సంబంధించినటువంటి ఆయా పార్లమెంట్ వారీగా ఎలాంటి పనితీరు కనబరిచారు, సో ఎక్కడ ఎంతవరకు పర్సెంటేజ్ అయింది, ఎక్కడ పనితీరు బాగుంది, ఇవన్నీ రిపోర్ట్స్ కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ దగ్గర ఉన్నాయి. సో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని కూడా ఎందుకు ఇక్కడ సరిగ్గా పనిచేయలేకపోయారు, ఎందుకు ఇక్కడ ఓట్లకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ సరిగ్గా జరగలేదు, బిఎల్ఏల ఎందుకు ఇక్కడ వీక్గా ఉన్నారు, సో అక్కడ ఎందుకు మార్చే ప్రయత్నం చేయలేదు, ఇలాంటి అనేక అంశాల్లో ఏదైతే మీనాక్షి నటరాజన్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్లమెంట్ వారీగా ఉన్నటువంటి ముఖ్య నేతలతో అందరితో మాట్లాడి పూర్తి స్థాయిగా వివరాలు తెలుసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూసాం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా సర్కి సంబంధించిన ప్రక్రియపై మాట్లాడుతూ ఏదైతే ఓట్లు అంటే మనకు నాయకులుగా మనం ఎదగడానికి, మనం ఎమ్మెల్యేలు కావడానికి, ఎంపీలు కావడానికి, ఎమ్మెల్సీలు కావడానికి వారి ఓట్లు కావాలి. సో అలాగే వారి ఓట్లు కాపాడుకున్నప్పుడే ఏదైతే మనం నిజంగా ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి బిఎల్ఏలే చాలా కీలకం. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ బస్సు ఉంటుందో, ఆ లైన్ ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు మన ఓటర్లు అనేది వారికి ఎక్కువగా తెలిసి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఓట్లు కాపాడుకునే ప్రయత్నం బిఎల్ఏలే చేయాల్సి ఉంటుంది. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ పనితీరు వేరేగా ఉంటుంది, బూత్ లెవెల్ ఏజెన్సీల పనితీరు వేరేగా ఉంటుంది. సో బిఎల్ఏలు ఖచ్చితంగా అంత శ్రద్ధతో, ఏకాగ్రతతో ఏదైతే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈరోజు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్లకు సంబంధించినటువంటి జూమ్ సమావేశాలు ముగిశాయి. రేపు కూడా ఏదైతే మరో 4 పార్లమెంట్లకు సంబంధించినటువంటి జూమ్ సమావేశాలు సర్ ప్రక్రియకు సంబంధించిన అంశంపై మీనాక్షి నటరాజన్ చేపడతారు. రేపు జైరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అలాగే ఎల్లుండి మరో 4 పార్లమెంట్లు. సో 13వ తారీఖు వరకు కూడా కంటిన్యూగా ఏదైతే 17 పార్లమెంట్లకు సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించి వారి దిశానిర్దేశం చేయనున్నారు. శ్రీదేవి. రైట్ అజీం, థ్యాంక్ యూ.